ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి తెలిసింది. అంటే ఇజ్రాయెల్ గానీ, యూఎస్ గానీ, ఆస్ట్రేలియా గానీ, క్వాడ్ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా వచ్చేసినాయి. ఇంత శక్తివంతంగా భారతదేశం ఎందుకు తయారైంది అంటే, భారతదేశం అనుసరించినటువంటి వ్యూహం. అదేంటి అనంటే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే మనం స్వేచ్ఛగా ఇక్కడ బతకచ్చు. కులాల మతాలకు అతీతంగా బతకచ్చు. అదేవిధంగా ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కులం మతం సంబంధం లేకుండా. ప్లస్ సోవెర్నిటీ అంటే సార్వభౌమాధికారం. భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లోకి ఏ దేశాన్ని చొరబడనీయకుండా ఈ వ్యవహారాల్లో కూడా భారతదేశం ఒక చక్కటి వ్యూహాన్ని అనుసరించడం అంటే డెమోక్రసీ ప్లస్ సోవర్నిటీ అనే ఒక ఫార్ములాతో ఇతర దేశాలను ఈ దేశం మీద నీడ పడనీయకుండా మనకు కావాల్సిన వనరులను దిగుమతి చేసుకుంటూ మన దగ్గర మిగిలిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ భారతదేశం చాలా గడిచిన 10 ఏళ్లలో స్ట్రాంగ్గా తయారైంది. రీసెంట్గా వచ్చిన అంతర్జాతీయ నివేదికలు కూడా భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి, ఉపాధి కలుగుతుంది, గతంలో లేదు అని చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మన దాంట్లో ఒక లాంగ్ వీడియో కూడా చేశాను, మీకు వీలుంటే ఒకసారి చూడండి.